సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఇది అదృష్టం కాదు, నీకిస్తున్న గొప్ప వరం. గౌరవంతో వినిచూడు, గుడ్డిగా చేజార్చుకోకు తల్లి అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. ఈ గురువారం రోజున ఎవరైతే ఇంత అదృష్టాన్ని కాదనుకోకుండా ఈ వరాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, గౌరవంతో బాబాగారి మీద భక్తితో, నమ్మకంతో బాబాగారు ఇస్తున్న సందేశాన్ని ఎవరైతే పూర్తిగా గ్రహిస్తారో వారి జీవితంలో అనుకోని అదృష్టం రాబోతుంది అంటూ బాబాగారు ఈరోజు మనకు ఒక గొప్ప వరాన్ని అందించబోతున్నారు. ఆ వరం ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఈ చిన్న కథని విందాం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు, అతని భార్య జానకమ్మ ఉండేవారు. అతనికున్న కొద్దిపాటి పొలంలోనే వచ్చే ఆదాయం అతని కుటుంబానికి ఏమాత్రం సరిపోయేది కాదు. అందువల్ల అతను అప్పులు చేసి బాకీలు తీర్చలేని స్థితికి వస్తాడు. అలా విసిగిపోయిన రామయ్య భార్య ఒకరోజు భర్తతో ఇలా అంటుంది, ఇదిగో నువ్వు ఇంటిని పోషించడానికి ఇప్పటి వరకు చేసిన అప్పులు చాలు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అప్పుల వాళ్ళు ఇంటి మీద పడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నీకు తెలియనిది ఏముంది జానకి, ఆ పొలంలో వచ్చే ఆదాయం సరిపోకనే కదా నేను ఇంటిని కూడా పోషించడానికి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాను. తిరిగి వాళ్ళకిద్దామంటే నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అందుకే వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని తిరుగుతున్నాను. సరే ఇంకెవరి దగ్గర అప్పులు చేయకండి. మన దగ్గర ఉంటే తిందాం, లేకుంటే పస్తులైనా ఉందాం. అయినా మన దగ్గర ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మేసి ఉన్న అప్పులన్నీ తీర్చి మమ్మల్ని ఆ బాధ నుండి విముక్తిని కలిగించయ్యా. ఇక ఆ అప్పుల బాధలను నేను భరించలేను బాబు అని జానకి రామయ్యకు సలహా ఇస్తుంది. దాంతో రామయ్య ఇక చేసేదేమీ లేక ఆమె సలహా ప్రకారం తన పొలాన్ని అమ్మకానికి పెడతాడు. కష్టాలలో ఉండి అమ్ముకుంటున్నాడు కనుక సాధ్యమైనంత తక్కువ ధరకు ఆ పొలం కొనుక్కుందామని ఊర్లో వాళ్ళు నోటికొచ్చిన ధర అడుగుతూ ఉంటారు. ఇదిగో రామయ్య, నీ పొలంలో దిగుబడి సరిగా రాదు కదా, అందుకని నువ్వు అడిగిన ధరలో సగం ఇస్తాను. నీ పొలాన్ని నాకు అమ్మేసేయి. ఇక ఈ పొలం నీ దగ్గర ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. అదేంటి, చూస్తూ సగం ధరకే ఎలా అమ్మమంటావు? అయినా ఈ పొలాన్ని నేను దిగుబడి రావటం లేదు అని అమ్మటం లేదు. నాకు అప్పుల బాధలు ఎక్కువయ్యి ఆ బాధ నుండి ఉపశమనం పొందడానికి అమ్ముతున్నాను. అలా అని మరీ అంత తక్కువ ధరకి నేను అమ్మలేనయ్యా. సరే అయితే మీ ఇష్టం. ఏదో కష్టాలలో ఉన్నావని సాయం చేద్దామని అనుకున్నాను. ఇక మీ ఇష్టం అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే తన అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటున్నందుకు రామయ్య ఎంతగానో బాధపడతాడు. ఈ సంగతి తెలుసుకున్న అదే ఊర్లో ఉన్న గిరిశర్మ అనే రైతు రామయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఏంటి రామయ్య, ఎలా ఉన్నావు? రండి గిరిశర్మ గారు, నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. మీ పొలం ఏదో అమ్మేస్తారు అని విన్నాను. నేను విన్నది నిజమేనా? అవును గిరిశర్మ, నాకున్న అప్పుల బాధలు భరించలేక ఆ పొలాన్ని అమ్మేద్దామని అనుకుంటున్నాను. అదేంటి, అసలు ఎందుకు మీకు ఈ దుస్థితి? ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే ఆ రోజుల్లో మా తాతల తండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు మా తాతలకు సహాయం చేయడం వల్లనే కదా. అలాంటిది ఈరోజు నీకు ఈ దుస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం గిరిశర్మ, కాలగమనంలో ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అంటే ఇదే మరి. సరే రామయ్య, మీ పొలం నాకు అమ్మేసేయండి. ఎందుకంటే నేను ముందు నుండే చూస్తున్నాను, నీ అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందరూ మీ పొలాన్ని తక్కువగానే బేరం ఆడుతున్నారు. నేనైతే మీ పొలాన్ని న్యాయమైన ధరకే కొనుక్కుంటాను. ఇలాగైనా మీ తాతల రుణం తీర్చుకునే అవకాశం నాకు వస్తుంది. అది విని రామయ్య చాలా సంతోషిస్తాడు. వెంటనే తన పొలాన్ని గిరిశర్మకు అమ్మేసి దాంతో వచ్చిన డబ్బులతో అప్పులన్నీ తీర్చేస్తాడు. ఇక రామయ్య భార్య
భర్తతో ఇలా అంటుంది, మొత్తానికి దేవుడి దయ వల్ల మనకున్న అప్పులన్నీ తీరిపోయాయండి. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ నువ్వేంటి ఇంకా విచారంగా ఉన్నావు? ఏం చెప్పమంటావు జానకి? ఉన్న ఒక్క పొలాన్ని అమ్మేశాను కదా. ఇక మన కుటుంబ పోషణానికి నాకేం చేయాలో తోచడం లేదు. వ్యవసాయం చేయడానికి మనకంటూ ఒక పొలం లేదు. కాబట్టి ఇక నుండి పక్కోడి పొలానికి కూలి చేయడానికి వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు నుండి రామయ్య రైతు కూలీగా మారి కుటుంబ పోషణ కొరకు వేరే వారి పొలంలో పనిచేయడం మొదలు పెడతాడు. అయితే ఈ సంగతి తెలుసుకున్న గిరిశర్మ మళ్ళీ రామయ్యను తన ఇంటికి పిలిపించి ఇలా అడుగుతాడు, అయ్యా రామయ్య, ఏంటిది ఇంత బ్రతికి కూలి పని చేస్తున్నావు అని తెలుసుకున్నాను. నువ్వు పొలం పనులు చేయాలి అనుకుంటే నువ్వు నాకు అమ్మిన పొలమే కౌలుకు తీసుకుని పని చేసుకో. ఇక నీకు నీ కుటుంబానికి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా అని గిరిశర్మ అంటాడు. అలా చెప్పేసరికి రామయ్య కంట్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి. తిరిగి తన పొలంలోనే పని చేసుకునే అవకాశం రావడంతో రామయ్య ఇలా అంటాడు, నాకు అంతకు మించి అదృష్టం ఇంకేముంటుందయ్యా చెప్పండి. మీరు మా పాలిట దేవుడు లాంటి వారు. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేని బాబు అని రామయ్య ఆ రోజే గిరిశర్మ పొలంలో పనికి కుదురుతాడు. అలా ఒకరోజు తాను అమ్మిన పొలంలోనే దుక్కి దున్నుతూ ఉండగా తన నాగలికి ఏదో అడ్డు తగులుతుంది. ఇదేంటిది, నాగలికి ఏదో అడ్డుపడుతుందే, అదేంటో తవ్వి చూస్తే కానీ తెలియదు అని మనసులో అనుకుని ఒక పలుగతో తవ్వి చూస్తే అతనికి 2 లంకె బిందెలు దొరుకుతాయి. అందులో నగలు, బంగారు నాణ్యాలు కనిపిస్తాయి. ఇక అవి చూడగానే రామయ్య ఆశ్చర్యపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు, ఏంటిది, ఇంతకాలంగా ఇంత గొప్ప సంపద నా పొలంలో ఉందా? ఇదెప్పుడు నాకు కనబడలేదేంటి? అయితే ఇప్పుడు ఈ పొలం నాది కాదు కదా. ఈ పొలంలో ఏం దొరికినా అది గిరిశర్మకే చెందింది. కాబట్టి నేను దీన్ని తీసుకెళ్ళి ఆ గిరిశర్మకే అప్పజెబుతాను అని నిజాయితీగా ఆలోచించి వెంటనే ఆ 2 బిందెలను తన భుజానికి ఎత్తుకొని తిన్నగా గిరిశర్మ ఇంటికి తెచ్చి అతను ముందు పెట్టి ఇలా అంటాడు, గిరిశర్మ, ఈరోజు నేను పొలంలో దుక్కి దున్నుతూ ఉంటే ఇదిగో నాకు ఈ బిందెలు దొరికాయి. ఇవి తీసుకోండి. ఇక నేను ఎద్దులు పొలంలో వదిలేసి వచ్చాను. అవి ఎండలో ఉంటాయి. వెంటనే వెళ్ళిపోవాలి అని అంటాడు రామయ్య. అయితే ఆ బిందెలు చూసి ఆశ్చర్యపోయిన గిరిశర్మ ఆ రామయ్య నిజాయితీని మెచ్చుకుంటూ, రామయ్య, మీ నిజాయితీని చూసి ఏమని చెప్పాలి? మీకు ఇంత ధనం దొరికితే అది తీసుకుని దాచిపెట్టుకోకుండా అవి తెచ్చి నాకిచ్చావు చూడు, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇవి దొరికింది నీకు. ఇక అవి దొరికింది నీ పొలంలోనే గనుక న్యాయంగా చెప్పాలంటే ఈ బిందెలు కూడా నీవే, నువ్వే ఉంచుకో. అదేంటి గిరిశర్మ, ఆ పొలం మీకు అమ్మేశాను కదా, ఇక అది నాదెట్టా అవుతుంది? అందులో ఏం దొరికినా అది మీదే బాబు. మీ దయ వల్ల నాకు ఆ పొలంలోనే పని చేసుకునే అవకాశం వచ్చింది. లేదంటే ఇదే పని మీరు ఇంకెవరి చేతనైనా చేయించుకునేవారు కదా. కాబట్టి ఈ సంపదంతా మీదే. చూడు రామయ్య, పొలంలో పండించుకునే హక్కు మాత్రమే నేను కొన్నాను. కానీ అందులో దొరికే ఇలాంటి నిధి నిక్షేపాలు ధర ఇచ్చి ఏమైనా కొన్నానా? పైగా ఇది మీ తాతల నాటి ఆస్తి. అంతేకాకుండా ఈ పొలాన్ని కౌలుకు తీసుకుని ఎవరు సాగు చేస్తే దాని నుండి వచ్చే ప్రతి సంపద అది వారికే చెందుతుంది. అది న్యాయం. ఇప్పుడు నేను న్యాయం తప్పి నడిస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడయ్యా. నేను చెప్పేది కూడా అదే బాబు. నాది కాని సంపద నేను తీసుకుంటే ఆ దేవుడు నన్ను క్షమిస్తాడా? అది ధర్మం కాదు కదా. సరే, అయితే ఏది ధర్మమో ఏది న్యాయమో మనం ఆ ధర్మాధికారి వద్దకే వెళ్ళి తెలుసుకుందాం అని అంటాడు గిరిశర్మ. దాంతో తమ ఇద్దరికీ న్యాయం చేయమని వారు గ్రామాధికారి వద్దకు వెళ్ళి తమ సమస్యని చెప్పుకుంటారు. ఆ సమయంలో గ్రామాధికారి తమ్ముడు వాసుదేవ కూడా అక్కడే ఉంటాడు. అయితే అంతా విన్న ఆ గ్రామాధికారి ఆశ్చర్యపోయి ఇలా అంటాడు, ఇంతవరకు నా దగ్గరికి వచ్చిన వారందరూ ఆస్తి నాకు కావాలి అంటే నాకు కావాలి అని వాదించుకుని వాదలాడుకుని వచ్చిన వారే ఉన్నారు. కానీ మీలా ఇలా దొరికిన సంపద నాది కాదు అంటే నాది కాదు అని వాదించే వారిని మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నాను
అయ్యా, ఈ గిరిశర్మ నేను కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు బాబు. నా పొలంలోనే తిరిగి నాకు పని చేసుకునే అవకాశం కల్పించాడు. ఇప్పుడు నేను అన్యాయం చేయాలి అనుకోవడం లేదు. కాబట్టి మీరే సరైన న్యాయం చెప్పండి అయ్యా. అప్పుడు గిరిశర్మ ఇలా అంటాడు, అయ్యా, ఇందులో నేను చేసేదేముంది? తాను పొలం అమ్మాడు, నేను కొనుక్కున్నాను. సాగు చేయడానికి ఎవరినో ఎందుకని అతనికి పని అవసరం కాబట్టి అతన్నే చేసుకోమని చెప్పాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదయ్యా. దయచేసి మీరే సరైన తీర్పు చెప్పండి. న్యాయాధికారి తిరిగి వారితో ఇలా అంటాడు, అయినా దీనికి ఇంత గొడవెందుకయ్యా? నీకు 2 లంకె బిందెలు దొరికాయి అని చెప్పావు కదా. మీలో చెరొక లంకె బిందెని తీసుకుంటే ఎవరికీ అన్యాయం ఉండదు కదా అని అంటాడు న్యాయాధికారి. అయితే అందుకు వాళ్ళిద్దరూ ఒప్పుకోరు. అంత అన్యాయం మేము చేయలేము అని ఇద్దరూ ఏకగ్రీవంగా అంటారు. అప్పటి వరకు వారి సమస్య వింటున్న ఆ న్యాయాధికారి తమ్ముడు వాసుదేవ కలగజేసుకుని, సరే అయితే ఇప్పుడు ఏమంటారు మీరు? ఇద్దరూ ఒకరికొకరు అన్యాయం చేసుకోము అంటారు, అంతే కదా? అయితే మీరిద్దరూ నేను చెప్పినట్టు చేశారంటే మీ ఇద్దరికి న్యాయం జరిగే అవకాశం ఉంది అని అనడంతో వాళ్ళిద్దరూ ఒకరి ముఖమొకరు చూసుకుంటారు. దాంతో గిరిశర్మ ఇలా అంటాడు, మా ఇద్దరికి న్యాయం జరుగుతుంది అంటే మేమేం చేయమన్నా చేస్తామండి. మమ్మల్ని ఏం చేయమంటారు? మీరే చెప్పండి. అవునవును, నేను కూడా మీరు చెప్పినట్టే చేస్తాను బాబు అంటాడు రామయ్య కూడా. ఇద్దరూ దాంతో అలా అనడంతో వాసుదేవ వాళ్ళిద్దరితో ఇలా అంటాడు, ఇప్పుడు ఇక్కడ 2 లంకె బిందెలు ఉన్నాయి కదా, ఇందులో నుంచి చెరొక బిందెని తీసుకోండి. వాటిని 1 నెల రోజుల పాటు మీ వద్దనే ఉంచుకోండి. మీరు 1 నెల తర్వాత తిరిగి మా దగ్గరికి వస్తే మేము బాగా ఆలోచించి మీ ఇద్దరికి న్యాయంగా ఒక తీర్పు చెబుతాము. అంతవరకు మాకు కొంత సమయం ఇవ్వండి అని అంటాడు వాసుదేవ. దాంతో ఆ ఇద్దరు చెరొక బిందెను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత గ్రామాధికారి తన తమ్ముడి కేసి చూసి ఇలా అడుగుతాడు, ఇదేం సలహారా? వారు 1 నెల రోజుల తర్వాత తిరిగి వస్తే నేనేమని తీర్పు చెప్పాలి? వాళ్ళిద్దరూ సంపదని పూర్తిగా ఇష్టపడి తీసుకోలేదు, అలాగని చెరో సగం పంచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అని అంటాడు. దాంతో వాసుదేవ ఒక నవ్వు నవ్వి, లేదు లేదు అన్నయ్య, 1 నెల తర్వాత ఆ డబ్బు మీద మోజుపడి వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి తిరిగి రారు. ఒకవేళ వస్తే అప్పుడు చూసుకుందాంలే. ఆ మాటలకు న్యాయాధికారి కూడా ఆశ్చర్యపోయి, అదేంటి, ఎందుకు తిరిగి రారు వాళ్ళు? నేను తెలుసుకోవచ్చా? తినబోతూ రుచి ఎందుకు అన్నయ్య? 1 వారం రోజులు ఓపిక పట్టావు అంటే అసలు వారు ఎందుకు తిరిగి రారో నువ్వే చూస్తావు కదూ అంటాడు వాసుదేవ. అలా వారం రోజులు గడుస్తాయి. ఒకనాటి రాత్రి న్యాయాధికారి తన తమ్ముడు వాసుదేవ ఇద్దరూ కలిసి రామయ్య ఇంటి వద్దకు వస్తారు. వచ్చి కాసేపు గోడ చాటున నిలబడతారు. ఇంట్లో నుండి రామయ్య మాటలు ఇలా వినిపిస్తాయి, జానకి, వారం రోజులుగా మన ఇంట్లో ఇంత విలువైన సంపదని చూస్తూ ఉంటే నేను నా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిన సంపదని కాదని ఏదైనా తప్పు చేశాను అంటావా? నువ్వు చేసిన దాన్ని తప్పు అనరయ్యా, మా పాలిట ద్రోహం అంటారు. నువ్వు ఎలాగో మాకు 2 పూటలా తిండి పెట్టలేకపోతున్నావు. కనీసం ఆ దేవుడు మనపై దయతలచి ఇంత సంపదని మన ఇంటికి పంపితే ఆ న్యాయాధికారి ముందు నాకు వద్దు అని ఎలా చెప్పి వచ్చావయ్యా? నువ్వు చేసిన పనిని పిచ్చి పని అంటారు అని చాలా ఆవేశంగా రామయ్యని భార్య తిడుతూ ఉంటుంది. దాంతో రామయ్య కూడా తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతూ ఆ లంకె బిందెను చూస్తూ ఇలా అంటాడు, నిజమే జానకి, నేను చేసినది చాలా పిచ్చి పని. ఎందుకంటే కష్టపడదాము అంటే ఇంతకు ముందులాగా నాకు ఓపిక లేదు. పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మరోపక్క పిల్లలు కూడా ఎదుగుతున్నారు. నిజానికి ఆ 2 బిందెలు నేనే తీసుకుని ఉండాల్సింది. ఆ పొలం మా తాతలది కదా, అంటే ఆ సంపద కూడా మనదే కదా. ఇదే సంపద పొలం అమ్మక ముందు దొరికి ఉంటే ఎంచక్క ఆ 2 లంకె బిందెలు నావే అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు ఆ 2వ లంకె బిందెని నాకే ఇప్పించమని ఆ న్యాయాధికారిని అడిగితే అందరూ నవ్విపోతారు. ఇక నా దగ్గర ఉన్న ఈ 1 బిందెను నేను తిరిగి ఇవ్వను. ఇందులో ఉన్న బంగారంతో కొంత పొలాన్ని కొనుక్కొని హాయిగా ఉందాం. ఇంతకన్నా నేను చేయగలిగేది ఏమీ లేదు. ఆ మాటలు బయట నుండి న్యాయాధికారి విని ఆశ్చర్యపోతాడు. వెంటనే వాసుదేవతో ఇలా అంటాడు, ఏమిటి ఈ రామయ్య ఇలా మాట్లాడుతున్నాడు? మన దగ్గరికి వచ్చినప్పుడు న్యాయము ధర్మము అన్నాడే,
ఇప్పుడు రెండో బిందె కూడా ఉంటే బాగుంటుంది అంటున్నాడే, ఏమిటి విచిత్రం? అయ్యో అన్నయ్య, అది దూరంగా మనకు అందుబాటులో లేనప్పుడు ఉన్నదానితోనే సుఖంగా ఉందామనిపిస్తుంది, అంతకు మించి కూడా వద్దు అనిపిస్తుంది. కానీ అది మన దగ్గరలో ఉంటే మాత్రం ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది. అందుకే నేను ఆ రోజు వారికి చెరొక బిందెని తీసుకోమని చెప్పాను. ఇంకా ఇదేం చూస్తావు, ఇప్పుడు గిరిశర్మ ఇంటికి వెళదాం పదా, అతని మనసులో ఏముందో తెలుసుకుందాం అని వాసుదేవ తన అన్నను గ్రామాధికారిని వెంటబెట్టుకుని గిరిశర్మ ఇంటికి వెళతారు. ఒక గోడచాటున నిలబడి లోపలి నుండి వచ్చే మాటలను వింటూ ఉంటారు. లోపల గిరిశర్మ కూడా తాను తెచ్చుకున్న ఆ లంకె బిందెని ముందర పెట్టుకొని దానినే తదేకంగా చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. ఆ రామయ్య ఆ 2 లంకె బిందెలను నేరుగా తీసుకొచ్చి నా ముందర ఉంచినప్పుడు ఆ రెండింటిని నేనే తీసేసుకోకుండా ఆ న్యాయాధికారి వద్దకు వెళ్ళి తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఆ పొలం నాదైనప్పుడు అందులో దొరికిన 2 లంకె బిందెలు నావే కదా, వాటిని రామయ్య ఏమైనా పొలంలో పాతి పెట్టాడా ఏంటి? కానీ ఇప్పుడు ఆ 2వ లంకె బిందెని కూడా నాకే ఇప్పించమని న్యాయాధికారి వద్దకు వెళ్ళి అడగటం భావ్యం కాదు. ఇక ఉన్న ఈ ఒక్క లంకె బిందెతోనే సంతృప్తి పడాలి. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ న్యాయాధికారి వద్దకు వెళ్ళను. ఇక బయట నుండి ఆ మాటలు విన్న న్యాయాధికారి గిరిశర్మ మాటలకు విస్తబోయి ఇక అక్కడి నుండి తిరిగి ఇంటికి బయలుదేరుతూ తన తమ్ముడితో ఇలా అంటాడు. ఏమిటి వాసుదేవా వీళ్ళ ఆలోచనలు? అసలు నువ్వు చెప్పిన మాట నిజమే సుమా. వాళ్ళు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మన దగ్గరికి రారు. వీరిద్దరూ ఏదో నీతిమంతుల్లా మాట్లాడారు, ఇప్పుడు పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉన్నారు. అయినా వాళ్ళ అసలు సంగతి నువ్వెలా తెలుసుకున్నావు? అన్నయ్య, వాళ్ళ నీతి నిజాయితీని మనం తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఆ రామయ్య నీతి లేనివాడే అయితే తనకు దొరికిన లంకె బిందెలను గిరిశర్మకు ఇచ్చేవాడే కాదు. అలాగే ఇక గిరిశర్మ కూడా నీతి గలవాడు, అందుకనే వాటిని నిరాకరించాడు. కానీ వారం రోజుల పాటు ఆ ధనలక్ష్మి వాళ్ళ ఎదుట కనిపిస్తూ ఉండేసరికి ఎంతటి నీతిమంతుడికైనా ఆశ పుట్టక మానదు. అది మానవ స్వభావం, దానిని మార్చే శక్తి ధనానికి ఉంది. డబ్బు వ్యామోహం అంటారు. నువ్వు చెప్పింది నిజమే. డబ్బు అనేది ఎంతటి గొప్పవారినైనా మార్చేస్తుంది. ఈ డబ్బు వ్యామోహం నుండి తప్పించుకోవడం సామాన్యులకైతే సాధ్యం కాదు. ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మన దగ్గరకు న్యాయం కోసం రారు. మొత్తానికి ఈ సమస్యను చాలా చాకచక్యంగా పరిష్కరించావు వాసుదేవా అని ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు నుండి రామయ్య ఆ డబ్బుతో ఒక పొలం కొనుక్కొని సాగు చేయడం మొదలు పెడతాడు. ఇక గిరిశర్మ కూడా రామయ్యను పిలవకుండా ఆ 2వ లంకె బిందెను తన వద్దనే ఉంచేసుకుంటాడు. దీన్ని బట్టి బాబాగారు మనకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారో ఇప్పటికి మీకు పూర్తిగా అర్థమైందనుకుంటాను. డబ్బు యొక్క వ్యామోహం అన్నది ఎవరినైనా మార్చేస్తుంది. ఎంతటి గొప్పవారైనా సరే దీనికి తల వంచక తప్పదు అని బాబాగారు అంటున్నారు. కాబట్టి ఏది శాశ్వతం కాదు, మనకున్నది సంతృప్తి చెందాలి. అదృష్టం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటామే, ఒక్కసారి ధనలక్ష్మి తలుపు తట్టినప్పుడు వెంటనే ఆలోచించకుండా ఆ తల్లిని ఆహ్వానించాలి. అప్పుడే మనతో పాటు ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం కాదనుకుంటామో మళ్ళీ రావాలని కూడా ప్రయత్నం చేయదు. కాబట్టి ఉన్నప్పుడు వదులుకోకూడదు, అలాగే లేనిదానికి ఆశపడకూడదు. ఈరోజు బాబాగారు ఇంత గొప్ప వరాన్ని మనకు అందించారు. మనకున్న అదృష్టాన్ని మనం కాదనుకోకూడదు, వచ్చిన అవకాశాలను చేజార్చుకోకూడదు. ఉన్నది సంతృప్తి చెందుతూ హాయిగా జీవిద్దాం. మరి బాబాగారు ఇచ్చిన ఈ సందేశం మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి. మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.